సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కాదు, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. ఎందుకు నీకు బతుకు. ఇది మన ఛానల్ పేరు వంజరి తరుణ్ బ్లాగ్స్. ఆల్రెడీ మనకు ఒక ఛానల్ ఉంది, వంజరి తరుణ్ ఫ్యాక్ట్స్ అని. సో ఆ ఛానల్ ఫ్యాక్ట్స్ కి సంబంధించింది. అండ్ ఈ ఛానల్ మన డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్, ఇంకా మన రొటీన్ ఏందో అవన్నీ బ్లాగ్స్ అయితే ఈ ఛానల్ వస్తాయి. ఎందుకంటే ఆ ఛానల్లో వేయాలంటే యూట్యూబ్ ఆల్గోరిథం అలా ఉండదు కదా. సో దాని కారణంగా మనం అయితే సపరేట్ గా బ్లాగ్స్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ ఛానల్లో ఎలా అయితే సపోర్ట్ చేశారో ఈ ఛానల్లో కూడా అలానే సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియో ఏంటంటే thumbnail చూసి ఉంటారు కదా. సో ఇంకా అన్ని విధాలుగా మనం డెవలప్ అవుతాం అంటే మన వాయిస్ కూడా డెవలప్ అవ్వాలి. కాబట్టి మన వాయిస్ కోసం అయితే కొత్త మైక్ అయితే కొనడం జరిగింది. సో ఇలాంటి వీడియో అదే అన్నమాట. దాన్ని అన్బాక్స్ చేసి చూస్తారు కదా, నాయిస్ అనేది వస్తుంది. సో ఇలాంటి నాయిస్ రాకుండా ఆ మైక్ ని అయితే తెచ్చుకున్నాను. సో ఆ మైక్ ని అయితే ఇప్పుడు అన్బాక్స్ అయితే చేద్దాం. చూస్తారు కదా, ఇదైతే మనం అమెజాన్ లో అయితే ఆర్డర్ పెట్టిండే. సో మొన్న ఆర్డర్ పెడితే సండే రోజు ఇవాళ అయితే వచ్చింది. ఇంకా దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, చూసారు కదా, కండెన్సర్ పాడ్కాస్టింగ్ మైక్రోఫోన్ కిట్ విత్ V8 సౌండ్ కార్డ్, ప్రొఫెషనల్ ఆడియో ఇన్నోవేషన్ అంట. సో చూసారా, మనం చూడడానికి అయితే బాగుంది. మరి వాయిస్ ఓవర్ ఎట్లా వస్తుందో చూసుకోవాలి. ఒకసారి టెస్ట్ కూడా చేసి చూద్దాం. ఏడికెళ్ళి ఉంది, ఇట్ సైడ్కి వెళ్ళి అవుతుంది. ఒక ఓకే, మై గాడ్. ఫస్ట్ అయితే మనకి ఇది ఎట్లుంది అన్న. ఫస్ట్ అయితే మనకి మైక్ కి పెట్టి స్పాన్జర్స్ వచ్చేసింది. దీని విండ్షీల్డ్ అంటారు. అండ్ ఇదేమో పాప్ షీల్డర్ ఏమో అంటారు. పాప్ ఉంటది, ఇంకా దాంతో పాటు పాప్ షీల్డ్ ఏమో అంటారు దీన్ని. అండ్ దాని తర్వాత మనకైతే ఒక యూజర్ మాన్యువల్. ఇది కూడా ఒక యూజర్ మాన్యువల్. తర్వాత ఇది కస్టమర్ కేర్ నంబర్. దాంతో పాటు మనకైతే ఈ వైర్స్ అయితే ఇచ్చిరో, కనెక్టర్స్. ఎందుకంటే కొన్ని దానికి సి పిన్ ఉంటది, కొన్ని దానికి నార్మల్ ఇలాంటి సన్న పిన్ అయితే ఉంటది కదా. ఇలాంటి సన్న పిన్ అయితే ఉంటది కదా. అంత కనిపిస్తుందో అయ్యో, ఇలాంటి సన్న పిన్ ఉంటది. ఇది మనకి ఆపరేటర్, దీంతో ఆపరేట్ చేయాలన్నమాట. దీని వెయిట్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. ఏంటంటే దీని ఈకో, లైక్ ఇప్పుడు మీరు ఒక రూమ్ లో ఉన్నారు అనుకోండి, రూమ్ మొత్తం ఖాళీ ఉంటే మీరు ఏమైనా మాట్లాడితే ఈకో వస్తుంది కదా. అంటే ఒక్కసారి చెప్పింది 2-3 సార్లు రివాయిస్ వస్తుంది కదా, దాన్ని ఈకో అంటారు. అండ్ మైక్ సౌండ్ పెంచడం తగ్గియడం, అంటే మనం మాట్లాడే సౌండ్ ఎక్కువ రావడం తక్కువ రావడం, అలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మీరు డీజే సౌండ్స్ అంటే యాంప్లిఫైర్ లో చూస్తారు కదా, అలాంటి సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, బేస్ ఇవన్నీ అన్నమాట. ఓకే, ఇది చూడడానికి కూడా చాలా వెయిట్ ఉంది. అండ్ వెనకాల పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇది ఎన్ని మొబైల్స్ కి కనెక్ట్ చేసుకోవాలి అని సంబంధించింది. ఒకవేళ ల్యాప్టాప్ కి అయితే ఇదే అన్నమాట. ఇయర్ ఫోన్, ఒకవేళ మనం హెడ్సెట్ పెట్టుకోవాలనుకుంటే, ఇయర్ ఫోన్ పెట్టుకోవాలనుకుంటే ఇది. ఇప్పుడు మనకైతే ఈ మైక్ అయితే ఈ పిన్ పెట్టాలి. ఓకే, ఇదైతే క్లాంప్ అన్నమాట, మనం ఫిట్ చేయడానికి. ఇట్లా దేనికైనా టేబుల్ కైనా దేనికైనా ఫిట్ చేయడానికి ఈ క్లాంప్ అన్నమాట. సో దీన్ని ఫిట్ చేసి కూడా చూపెడదాం. నేనైతే ఆడ డోర్ కాడ శాంపిల్ గా చూపెడతా. ఓకేనా, తర్వాత ఇది మన మైక్ యాంప్లిఫైర్ కి ఎట్లయితే ఉంటుందో మైక్, నేను చెప్పినా కదా ఈవెంట్స్ కి మాట్లాడేటప్పుడు మైక్ ఉంటది, దానికి ఇచ్చినట్టు ఈ కేబుల్ ఇచ్చిరు. అండ్ ఇదేమో ఈ కంట్రోలర్ కి పెడతారు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. సో ఈ కేబుల్ కూడా చాలా పెద్ద ఉంది, చాలా అంటే చాలా పెద్ద ఉంది, చాలా మంచి లెంత్ ఇచ్చిరు. సో ఇదైతే మనకి ప్లాస్టిక్ తోనైతే ఇచ్చిరు. ఇదేంటంటే మనకి ఇప్పుడు ఏమైనా జర్క్స్ వస్తాయి, అంటే ఇప్పుడు ఏమైనా షాక్ ఇట్లా మనం కదిలిచ్చినాం అనుకో, బై మిస్టేక్ మన హ్యాండ్ తగిలి కదిలినా కూడా ఇది
స్టెబిలైజ్ ఉంటుంది అనమాట. అంటే మైక్ కదిలినప్పుడు సౌండ్ రాకుండా ఇది ఆపుతుంది అనమాట. సో ఇందులో మైక్ పెట్టాలి. అండ్ ఇదైతే స్టాండ్ కి ఉంటుంది, ఇది స్టాండ్ కి ఉంటుంది. ఇది మనం లూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే మనకి సౌండ్ రెడ్యూస్ చేస్తుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి సెకండ్ ఇంపార్టెంట్ ఏమైనా ఉంది అంటే అది స్టాండ్, ఆర్మ్ స్టాండ్ లాగా, అంటే మోచేతి లాగా ఉంటది చూడొచ్చు. ఓకే, ఇంత స్టాండ్ కొంచెం చిన్నగానే అనిపిస్తుంది, కానీ మనం ఎక్కువ పెద్ద ఇలా ప్లేస్ కూడా ఎక్కువ పెద్ద లేదు కాబట్టి చిన్నదే బెస్ట్. నా పరంగా చూసుకుంటే ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ నాకు సూట్ అయ్యేది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అందరికీ కాదు, ఈ మొత్తం అన్బాక్సింగ్ వీడియోలోనే ఇంపార్టెంట్ ఏమైనా ఎలిమెంట్ ఉందంటే అది ఇది అనమాట, మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్ నుండి కొన్ని రోజుల తర్వాత ఈ ఛానల్ కాదు, ఫ్యాక్స్ ఛానల్ అయితే ఈ మైక్ తోనే అయితే మీరు వాయిస్ వింటారు. ఓకేనా? సో ఈ మైక్ అయితే మనం యూజ్ చేయాలి. దీన్ని ఎలా సెటప్ చేస్తారంటే ఇది ఇలా వస్తుంది. సో మనకి ఏదైనా ఉఫ్ ఉఫ్ అని ఒక్కోసారి మాట్లాడేటప్పుడు దమ్ము వస్తుంది కదా, ఆ దమ్ముని అయితే ఆపి మనకైతే క్లియర్ వాయిస్ అయితే ఇస్తుంది. ఒకసారి దీన్ని మనం సెటప్ చేసి ఒక శాంపిల్ వీడియో అయితే తీసి మీకైతే చూపెడతాను. ఓకేనా? సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఫైనల్లీ సెటప్ అయితే చేసేస్తాం అనమాట. విండో పెట్టి మనకైతే కరెక్ట్ సెట్ అయింది, ఎందుకంటే చిన్న స్పేస్ ఉంది కాబట్టి కరెక్ట్ అయితే మనకి సెట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఉత్తి సెట్ చేయడానికి 45 minutes వరకు అయ్యింది. ఇంకా ఇక్కడ చూస్తారు కదా కేబుల్స్, ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోవచ్చు. ఇక్కడ చూడండి, అండ్ మిక్స్ మాస్టర్ ని కూడా సెట్ చేసేసినాం అనమాట. మొత్తం ఇక్కడ సెటప్ చూస్తే మీకే అర్థమైపోవచ్చు ఎంత అంగడ అయిందో. మొత్తం అసలు అర్థం కాలే అనమాట, ఫస్ట్ టైం కాబట్టి మనకైతే అసలు అర్థం కాలేదు. అండ్ ఇప్పుడు మనకి మిక్స్ మాస్టర్ కూడా కనెక్ట్ చేసిన. ఇప్పుడు మీరు వింటుంది ఫోన్ లో వాయిస్, అది ఐఫోన్ వాయిస్ మీరు వింటుంది. ఇప్పుడు వింటున్నారు కదా, ఇదైతే మన మైక్ యొక్క వాయిస్ అనమాట. అండ్ మీరు జనరల్ గా సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇస్తారు? గూగుల్లో సౌండ్ ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేసుకొని, లేదంటే ఏదైనా యాప్స్ లో సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటే దాన్ని ఎడిటింగ్ లో యూజ్ చేస్తారు. కానీ నాకు కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను జస్ట్ ఇక్కడ ఒక ట్యాప్ చేస్తాను అనమాట. ఇప్పుడు లైక్ ఏదో ఒక ట్యాప్ చేస్తా, గన్ లేదంటే కిస్, ఇలా కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నేను ఇలా కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ చేస్తే మీకైతే ఆల్రెడీ నా వాయిస్ వినబడుతుంది. నా వాయిస్ తో పాటు బ్యాక్గ్రౌండ్ లో మీకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వినబడి ఉంటాయి. సో ఇలా అనమాట, ఇలా అయితే సెటప్ అయింది. మరి నా వాయిస్ ఎలా వస్తుందో కమెంట్ చేయండి, ఎందుకంటే నేను డైలీ నా వాయిస్ వింటా కాబట్టి నాకైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను డైలీ చేస్తూ ఉంటా కాబట్టి నా వాయిస్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, కాబట్టి కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ ఇదే అనమాట ఇవాల్టి అన్బాక్సింగ్ వీడియో. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి, సో సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. అలానే లాస్ట్ ఛానల్కి ఎలా అయితే సపోర్ట్ చేశారో ఈ ఛానల్కి కూడా అలానే సపోర్ట్ చేయండి. లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేయండి.